చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెప్పే టాపిక్ వచ్చేసి న్యూ లిస్టింగ్ కాయిన్ కాబట్టి ఈ రోజుకి కరెక్ట్ గా 2 సెట్ అయ్యాయి. నిన్న లూజర్స్ వరకు చెప్పుకున్నాం. ఈరోజు చెప్పేది న్యూ లిస్టింగ్ కాయిన్. అసలు న్యూ లిస్టింగ్ కాయిన్ అంటే ఏంటి? అసలు ఈ కాయిన్ లాంచ్ అవ్వడానికి మనం ఏం చేయాలి? న్యూ లిస్టింగ్ కాయిన్ అంటే మార్కెట్ లోకి లాంచ్ కాబడేటువంటి కాయిన్ న్యూ లిస్టింగ్ కాయిన్ అంటారు. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా లాంచ్ చేయొచ్చు, ఎవరికి ఎటువంటి అనుమానం లేదు. అయితే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలు ఏంటంటే కంపల్సరిగా మనము మన అకౌంట్ కు సంబంధించి 1 సంవత్సర కాలంలో 1 lakh USDTలని కనుక ప్రాఫిట్ పొంది ఉన్న వ్యక్తి ఎవరైనా సరే 1 సంవత్సర కాలంలో 1 lakh USDT ప్రాఫిట్ పొంది ఉంటే మీరు ఫస్ట్ బినాన్స్ ఎక్స్చేంజ్ లో ఒక మాస్టర్ కార్డ్ అనేది ఒకటి మీకు వస్తుంది. అంటే మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా దాంట్లో మనం ఎన్రోల్ చేసుకుంటాం. అప్పటి నుండి ఫస్ట్ TRC20 లో షేర్ వస్తుంది, తర్వాత BNB లో షేర్ వస్తుంది. ఇవి 2 కనుక పూర్తయిన తర్వాత కనీసం 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అకౌంట్ క్రియేట్ చేసుకుని 2 సంవత్సరాల లోపల ఇవన్నీ కనుక క్లియర్ అయితే అప్పుడు మీరు కొత్తగా కాయిన్ లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉండొచ్చు. అయితే మీ మీద ఎటువంటి చిన్న ఆరోపణలు కానీ ఎవరికైనా ఏదైనా USDTలు పంపిస్తానని చేయలేదని కానీ కంప్లైంట్లు కానీ ఉండకూడదు. అలా గనక ఉంటే మీకు అవకాశం తక్కువ. అది తప్పు అని రుజువు చేసుకున్నంత వరకు మీకు అవకాశం రాదు. అలాగే ఈ కొత్తగా లాంచ్ అయ్యే కాయిన్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందా అంటే మన ఆధీనంలో మనం కాయిన్ లాంచ్ చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో అతని ఖర్చు మొత్తం ఎంతో అతను అప్రాక్సిమేట్లీ లెక్కలు చేసుకుంటాడు. ఇంత ఉంది, ఇంత అవుతుంది, కాబట్టి నేను ఈ ధర వద్ద ఈ కాయిన్ లాంచ్ చేస్తాను, ఈ ధర వద్ద నేను ఈ క్యాండిల్లో ఆఫ్ చేస్తాను, అప్పుడు నా అసలు నాకు వస్తే చాలు అనే ఉద్దేశంతో కాయిన్ యొక్క ఫ్రేమింగ్ అనేది అలా చేసుకుంటాడు. ఎట్లా చేయాలి ఏంటి అని. అప్పుడు స్టార్టింగ్ లో మనకు తెలిసిన వ్యక్తి అయితే 99% ఎవరు నిజం చెప్పరండి. ఎందుకంటే కాయిన్ లాంచ్ చేసే వాళ్ళు నిజం చెప్పారంటే వాళ్ళని మనం నమ్మలేము కూడా, ఇది నిజమో కాదు అని. వాస్తవానికి అతి కొద్ది మంది చెప్తారు. అందులో ఈ ప్రైస్ దగ్గర లాంచ్ అవుతుంది, ఈ ప్రైస్ దగ్గర ఎండ్ అవుతుంది అని ఒకటే చెప్తారు. ఏదైనా ఒకటే లాంచ్ అయ్యేదే చెప్తారు, ఎండ్ అయ్యేది చెప్పరు. ఎండ్ అయ్యేది చెప్తే వాళ్ళకు నష్టం. ఎందుకంటారా, ఎండ్ అయ్యే చోట మనం గనక సెల్ ఆర్డర్ పెట్టేసుకొని బయటకు వెళ్ళిపోతే అందరము అక్కడ వాల్యూమ్ పడిపోతుంది. కాబట్టి లాంచింగ్ మాత్రమే చెప్తారు, ఎండ్ అయ్యేది మాత్రం చెప్పారు. అలాగే ఈ కాయిన్ లాంచ్ చేసేటప్పుడు ఇండియా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం భారతదేశంలో కనుక ఈ కాయిన్ ఏదైనా సరే లాంచ్ చేసుకోవాలంటే ఇక్కడ దాదాపుగా 85% ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. అంటే 100కు 85 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో అయితే కేవలం 100కి 15 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆ దేశాల్లో ప్రస్తుతం ఆయా దేశాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులకు కానీ క్రిప్టో రూపంలోనే జీతాలు చెల్లిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కొంచెం అడ్వాన్స్డ్ గా ఉన్నారు. కాబట్టి ఆ దేశాల్లో మనము చక్కగా దీన్ని ఉపయోగించుకోవచ్చు అనేది ఎక్కువ మంది అక్కడి నుంచి కాయిన్ లాంచ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. మన దేశంలో ఉన్న సమస్య ఏంటంటే మీరు ఏదైనా కాయిన్ లాంచ్ చేయాలంటే కంపల్సరిగా ఇక్కడ ట్యాక్స్ అనేది ఎక్కువ.
అలాగే ఒకవేళ ఇప్పుడు ట్యాక్స్ అయితే ఓకే, గతంలో మీరు ఏదైనా ఇక్కడ చేసి ఉన్న ట్రాన్సాక్షన్ వాటికి కూడా పే చేయాల్సి వస్తుంది. అందుకని ఇక్కడ నుంచి ఎవరు కూడా దీన్ని లాంచ్ చేయడానికి ఇష్టపడరు. ఈవెన్ మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కొద్దిమంది కెనడాలో సెటిల్ అయినా కూడా వాళ్ళు కెనడా నుంచే చేశారు, కానీ ఇక్కడి నుంచి చేయలేదు. నాకు తెలిసి దాదాపుగా ఇక్కడ నుంచి చేయడం లేదు ఎవరు. రైట్. ఇప్పుడు కొత్తగా కాయిన్ లాంచ్ అయింది. ఎలా? ఫస్ట్ కాయిన్ లాంచ్ అయ్యే ముందు ఇది స్పాట్ ట్రేడింగ్ లో వస్తుందా, ఫ్యూచర్ ట్రేడింగ్ లో వస్తుందా అనేటువంటి ఒక సమాచారం మనకి నోటిఫికేషన్ లో కానీ, లేకపోతే మోర్ ఆప్షన్ లోకి వెళ్తే నిన్నటి వరకు మనం చూస్తున్నాం కదా, ఇదిగోండి పైన అనౌన్స్మెంట్ లో లాస్ట్ కి వెళ్ళాక మోర్ ఆప్షన్ లోకి వెళ్ళాక వ్యూ మోర్ లో ఇక్కడ 8 కాలమ్స్ ఉంటాయి. దీంట్లో న్యూ క్రిప్టో కరెన్సీ అని ఒకటి వచ్చింది. దాంట్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటది. ఇదిగోండి ఇలా ఎన్ఓటి కాయిన్ ఇంకా రాలేదు, ఇది వచ్చుద్ది ఈ రోజు కంపల్సరీ ఇక్కడ ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇలా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీంట్లో స్పాట్ ట్రేడింగ్ అని లేకపోతే ఫ్యూచర్ ట్రేడింగ్ అని ఇలా కనిపిస్తుందండి క్లియర్ గా. స్పాట్ అని, ఫ్యూచర్స్ అని ఇట్లా క్లియర్ గా చూపిస్తూ ఉంటాడు. ఓకే. అయితే ఆ స్పాట్ ట్రేడింగ్ లో వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం 5:30 గంటలు మనం యాడ్ చేసుకొని అక్కడ నుంచి మన టైం సెట్ చేసుకోగలిగితే అది కరెక్ట్ టైము. కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే వాళ్ళు ఇచ్చిన టైం లో పని కాకపోయినా, లేదు వారి మీద ఏమైనా అభియోగాలు ఉండి పూర్తి కాకపోయినా ఆ టైం లోపల అక్కడ పూర్తి కావడం జరగదు. అటువంటప్పుడు వాళ్ళకి గ్రేస్ పీరియడ్ ఇస్తారు. ఈ గ్రేస్ పీరియడ్ అనేది దాదాపుగా 24 hours వరకు ఉంటది. ఈ లోపు క్లియర్ చేసుకోవాలి, లేకపోతే మరలా 6 months తర్వాతే అవకాశం. అయితే ఇక్కడ మీరు కాయిన్ లాంచ్ చేయాలి అనుకున్నప్పుడు 6 నెలల ముందే మనము దీన్ని వాళ్ళకి అప్పీల్ చేసుకుంటాం. ఇదండి నేను కూడా ఇలా చేశాను, నా బయోడేటా మొత్తం వాళ్ళకి ఇచ్చేసుకున్నామంటే వాళ్ళు అన్ని చూసి నోటీస్ బోర్డ్ లో డిస్ప్లే చేస్తారు. ఈ నోటీస్ బోర్డ్ లో డిస్ప్లే చేసిన దాన్ని అక్కడ ఉన్న మన మీద ఎవరైనా సరే చూసి ఓకే అనుకుంటే నో ప్రాబ్లం, ఏదైనా తప్పు ఉంది లేదా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కంప్లైంట్ చేస్తారు. దాన్ని మనం మరలా రెక్టిఫై చేసుకోగలిగి ఉండాలి. ఇది రైట్. ఇదంతా బానే ఉంది. ఇదంతా ఫిజికల్ గా మనం పేపర్ వర్క్ ఎలా చేయాలనేది ఇది. ఇప్పుడు ఆయన లాంచ్ చేసే ముందు ఎలా ఉంటుందంటే, ఓకే మీకు ఒక టైం ప్రకారం ఇచ్చారు, వెల్ అండ్ గుడ్, జరుగుతుంది కదా. అయితే ఈ టైంలో మీరు కాయిన్ లాంచ్ చేయడానికి ముందుగా ఇక్కడ న్యూ లిస్టింగ్ కాయిన్ అని చూడండి పైన. ఇదిగో ఈ స్క్రీన్ మీద 2 గంటల ముందే టైమర్ పడుతుంది. ఎప్పుడైనా సరే చూసుకోండి మీరు, టైమర్ రాకుండా కాయిన్ రాదు. 2 గంటల ముందే అంటే సపోజ్ 1:30 కనుకోండి, 11:30 నుంచే వస్తుంది. లేదు 3:30 కనుకోండి, 1 గంటకే కనిపిస్తుంది. ఈవినింగ్ 5:30 కనుకోండి, 2 నుంచో 3 నుంచో కనిపిస్తుంది. ఇలా మనకు ఇక్కడ ఎవ్రీడే స్క్రీన్ మీద కొత్త కాయిన్ వచ్చే రోజు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక కొత్త కాయిన్ వచ్చిందంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి మొత్తం 10 కాయిన్లు ఉంటాయండి, ఇంతే, ఇంక ఉండవు. ఇందులో ఒక కాయిన్ ఇక్కడ నుంచి మార్కెట్ ఆప్షన్ లోకి వెళ్ళిపోతుంది. మిగిలిన 9 కాయిన్లతో పాటుగా కొత్త కాయిన్ వచ్చి యాడ్ అవుతుంది. అలా నిరంతరంగా నెలకు 4 కాయిన్లు వస్తే ఇక్కడ 4 పక్కకి వెళ్ళిపోతే కొత్తవి వచ్చి యాడ్ అవుతుంది. అయితే మనము ట్రేడింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే న్యూ లిస్టింగ్ కాయిన్లు గమనించండి. ఇవి కూడా ఇక్కడ ఉన్న 10 కాయిన్లు కంపల్సరిగా పెరుగుతూనే ఉంటాయి ఎవ్రీడే.
ఎంతో కొంత పెరుగుతూనే ఉంది. అయితే అసలు న్యూ కాయిన్ లాంచ్ అవుతుంది ఇప్పుడు మధ్యాహ్నం ఈ టైంకి అనుకుందాం. ఇదిగోండి, కరెక్ట్ గా ఎక్కడ లాంచ్ చేయాలి, టైం ఎంత, కరెక్ట్ గా మధ్యాహ్నం 1:30 లేదా 3:30 ఏదో ఒకటి టైం వచ్చి 3:30 గంటలు ఇది అయినప్పుడు 3:30కు లాంచ్ చేసే ముందు ఈ వ్యక్తి సమాచారాన్ని తెలియపరిచాడు. కానీ ఈ ప్రైస్ మనకు తెలియదు. ఈ ప్రైస్ మనకు తెలియదు. మరి ఎలా? లేదు, ఈ 15 నిమిషాల్లోనే క్యాండిల్లో కొనాలనుకుంటే మనం కొనేలోపు ఇది హైలో బై చేస్తుంది. ఎలా అంటే ఏం లేదండి, ఈ కాయిన్ ఈ ధర మాత్రం లాంచ్ అయ్యే వ్యక్తికి తెలుసు, ఈ ధర కూడా తెలుసు. మనకు ఒకవేళ చెప్తే ఈ ధరే చెప్తాడు, ఇది చెప్పడు. ఎందుకంటే అది చెప్తే అందరూ బై చేసిన తర్వాత వెంటనే ఒక్కసారిగా బల్క్ గా సెల్ చేశారంటే ఇక్కడ చాలా నష్టపోతాం. అందుకే ఎవరెవరు టీం వ్యక్తులు ఉన్నారో వారికే చెప్తారు తప్ప, ఎవరైనా ముఖ్యులకు చెప్తారు తప్ప అందరికీ చెప్పడం వలన వాళ్ళకి నష్టం అనేది వస్తుంది. ఎక్కువ కాలం నిలవాలంటే ఈ ప్రైజ్ అనేది ఎవరికి చెప్పకుండా ఉంటే బై చేసి వెయిట్ చేస్తారు కానీ సెల్ చేయరు. అలాగే కాయిన్ లాంచ్ అయింది, బాగానే ఉంది. అయితే ఇలా లాంచ్ అయినప్పుడు మనకు దాదాపుగా 2 సెంట్లు దగ్గర నుంచి మొదలై 60 సెంట్లు పెరిగింది. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 30 రెట్లు పెరిగింది. అంటే ఇక్కడ 1 lakh రూపీస్ కు సంబంధించిన యూఎస్డిటీలు ఇన్వెస్ట్ చేస్తే దాదాపుగా 30 లక్షల రూపాయల దాకా మనకు ప్రాఫిట్ వస్తుంది. ఎంతసేపట్లో వస్తుంది? ఒకే ఒక 15 నిమిషాల సమయంలో వస్తుంది. అయితే దీనికి ఈ లాంచ్ చేసే వ్యక్తి పడిన కష్టం ఎంత? కనీసం 5 ఏళ్ళు, 4 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు ఉంటుంది. మనం 15 నిమిషాల్లో ప్రాఫిట్ తీసుకునేటప్పుడు మనకు కూడా ఇతను 7 సంవత్సరాలు వెయిట్ చేసాడండి దీనికోసం. మరి నేను నెలకో, 2 నెలలకు, 3 నెలలకు ఇంకా చెప్తే బాగుండు, ఇంకా చెప్తే బాగుండు అంటే ఆ సమయానికి ఉన్న విలువ అనేది ఎదురు చూసినప్పుడే దాంట్లో మజా తెలుస్తుంది. ఒకళ్ళు ఎవరో చెప్పి దాంట్లో మీరు పొందుతున్నారంటే మీరు దాంట్లో అన్ఫిటే. మీకై మీరు కొంత నాలెడ్జ్ పొంది ఎప్పుడైతే స్వయంగా చేయగలుగుతారో అప్పుడే కరెక్ట్. 7-8 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఈ టైం కోసం ఎదురు చూస్తాడు. అయితే ఈ ఒక్క క్యాండిల్లోనే కొన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి కూడా తనకు అవకాశం ఉంటది. ఇక్కడ 2 రకాలుగా ఉంటది. మోసం చేయదలుచుకుంటే ఈ ప్రైస్ తోటి హై ప్రైస్ పెట్టుకొని అతను స్వార్థం పరంగా ఆలోచించుకున్నాడంటే అతని ప్రాఫిట్ అతను తీసుకొని పక్కకి వెళ్ళిపోతాడు. కాయిన్ ఇంకా స్లోగా నడుస్తుంది. అట్లా కాకుండా ఒక ఎయిమ్ తో వచ్చిన వ్యక్తి అయితే ఎవరికి ఇబ్బంది కలగకూడదని మంచి ఒపీనియన్ తోటి మీడియం ప్రైస్ పెట్టి కంటిన్యూ చేస్తాడు. ఎప్పుడైతే మన కాయిన్ కంటిన్యూగా నిరంతరంగా ప్రాఫిట్ తోటి వాల్యూమ్ పెరుగుతూ తగ్గుతూ ఉంటుందో అదే సంవత్సరంలో మరలా 6 నెలలకు ఇంకొకసారి కాయిన్ లాంచ్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే దీని యొక్క గ్రోత్ మీద ఆధారపడి నెక్స్ట్ మన ఫ్యూచర్ ఉంటుంది. కొంతమంది దాన్ని ఆలోచించకుండా అంతటితోటి వగదించుకొని క్లియర్ చేసుకుని వెళ్ళిపోతారు. నాకు ఈ సపోజ్ ఒక 100 కోట్లు ఇది చాలు అని, అలాంటి పరిస్థితి. అయితే ఈ కాయిన్ లాంచ్ చేసిన తర్వాత చూడండి, కాయిన్ లాంచ్ అయిన తర్వాత దాదాపుగా వెంటనే బై చేయకూడదు. 2 నిమిషాలు ఆగి చేయాలి అని నేను ఎలా చెప్పాను, ఇక్కడ కూడా 2 minutes కనీసం 1 నిమిషమైనా ఆగాలి. ఎందుకంటే స్టార్టింగ్ లో కనుక మీరు ఓపెన్ అయ్యి
అయిన మరుక్షణం కొంటే ఇక్కడ కొనేస్తుంది. అదే 2-3 minutes ఆగితే ఇదిగోండి ఇక్కడ దాకో లేకపోతే ఇక్కడ దాకో వచ్చుద్ది. నాకు తెలిసి ఈ ప్రైస్ దాకా చేరుకుంటదండి. ఇదిగోండి ఇక్కడ దాకా వచ్చుద్ది. తర్వాత నెమ్మదిగా పెరుగుతుంది. అప్పుడు ఈ టైంలో, ఈ గ్యాప్ లో, ఈ కొంచెం టైంలో విపరీతమైన ప్రాఫిట్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే కొత్తగా లాంచ్ అయినప్పుడు చిన్న క్యాండిల్ అయినా సరే విపరీతమైన ప్రాఫిట్ వస్తుంది. $100లకు $50 వచ్చిన రోజులు ఉన్నాయి, $70 కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. 100 ఆ కాయిన్ యొక్క విధి విధానాన్ని ఎందుకు ఇంత ప్రాఫిట్ వస్తుందంటే కొత్తగా లాంచ్ అయ్యే కాయిన్లో 3 లైన్లు అనేది లేవు. అప్పుడే ఎటువంటి లైన్లు ఏర్పడవు, స్వతంత్రంగా ఉంటది. 2 గంటల సేపు దాదాపుగా 1 గంట 45 నిమిషాల తర్వాత నుంచి 2 గంటల లోపు ఎల్లో లైన్ ఏర్పడుతుంది మొట్టమొదటిగా. ఈ లోపు వచ్చేటువంటి మొత్తం ప్రాఫిట్ ఎవరిదంటే యాజమానికి మాత్రమే వస్తుంది. ఫినాన్స్ ఎక్స్చేంజ్ వాళ్ళకి ఇందులో ఏమీ పోదు. ఫినాన్స్ ఎక్స్చేంజ్ లో వాళ్ళకి ఒక్క పైసా కూడా పోదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన 3 లైన్స్ రానంతసేపు వాళ్ళకి ఏమీ రాదు. ఈ లోపు వచ్చేదంతా కూడా యజమాని పొందుతాడు కదా. మరి ఇటువంటప్పుడు మొదటి క్యాండిల్ అయిపోయింది, రెండో క్యాండిల్ కూడా గ్రోత్ ఇచ్చింది, మంచిగా ప్రాఫిట్ వచ్చింది. 3, 4, 5, 6 1 గంట సేపు ఇది పెరిగింది. అంటే దాదాపుగా ఇక్కడ గట్టిగా ప్రెస్ చేసి చూడండి, మనము 34 సెంట్ల దగ్గర కొన్నాం, అది 56 సెంట్లకు వెళ్ళింది. అక్కడ కూడా రెండోసారి మనం మంచి ప్రాఫిట్ పొందొచ్చు. దాదాపు 22 సెంట్లు పెరిగింది ఒక కాయిన్ అదే రోజు. 1 గంట గంటన్నర సరిపోతుంది, బ్రహ్మాండమైన ప్రాఫిట్ వస్తుంది. కానీ దీన్ని ఎట్లా చేయాలనే తెలుసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా లాంచ్ అయ్యే కాయిన్ లో మనం గమనించాల్సింది ఏంటంటే జీరోల్లో లాంచ్ అవుతుందా, డిజిటల్లో లాంచ్ అవుతుందా గమనించాలండి. రెండోది, జీరోల్లో గనక లాంచ్ అయ్యింది, దాని తర్వాత 4 డిజిట్ల తోటి ఉంది అంటే మంచి ప్రాఫిట్ ఇస్తుంది. కాబట్టి మనం దీన్ని జాగ్రత్తగా ఏమైనా సరే చెయ్యాలి అని. దీంట్లో మొదటి క్యాండిల్ ఏర్పడినప్పుడు విపరీతమైన ఫ్లోటింగ్ ఉంటుంది. మీరు గనక పొరపాటున గనక మార్కెట్ లో బై చేసిన హై ప్రైస్ లో బై అవుతుంది. లేదండి నేను మార్కెట్ లో చేయను, 2 నిమిషాలు ఆగి చేస్తానంటే ఎక్కడో చోట మంచి ప్రైస్ దగ్గరే దొరుకుతాయి. కొంతమంది తెలివిగా దీన్ని కన్వర్ట్ పద్ధతిలో చేద్దాము అనుకుంటారు. కన్వర్ట్ పద్ధతిలో రాదండి. ఎందుకంటే కాయిన్ లాంచ్ అయినాక ఆ కనీసం ఒక అరగంట తర్వాతనే మార్కెట్ పద్ధతి కన్వర్ట్ లో కనిపిస్తుంది తప్ప డైరెక్ట్ గా మరుక్షణం వెంటనే ఇక్కడ లాంచ్ అయిన వెంటనే అక్కడ కనిపించదు. ఒక్కొక్కసారి ½ an hour నుండి 24 గంటలు కూడా పట్టవచ్చు కన్వర్ట్ పద్ధతిలో కనిపించటానికి. అందుకని కన్వర్ట్ పద్ధతిలో చేయాలనే ఆశ కలిగితే మాత్రం దాన్ని ఒక 12 గంటల దాకా పక్కన పెట్టాల్సిందే. ఎందుకంటే కన్వర్ట్ పద్ధతి రెండో డివైస్ చూసుకుంటూ చేసుకోగలం కదా అని ఆలోచిస్తాం, అది కరెక్ట్ కాదు. రెండో డివైస్ చూస్తూ చేయాలి అంటే అది కనిపించదు కాబట్టి మీరు ఏం చేస్తారు, చేయలేరు. 2 లాంచ్ అయింది, బాగానే ఉంది. లాంచ్ అయిన తర్వాత మొట్టమొదటి 2 hours కి ఎల్లో లైన్ ఏర్పడుతుంది. ఎల్లో లైన్ ఏర్పడేదాకా వచ్చే ప్రాఫిట్ చాలా ఎక్కువ. ఎల్లో లైన్ ఏర్పడక ముందు వచ్చే ప్రాఫిట్ చాలా ఎక్కువ. ఎల్లో లైన్ ఏర్పడిన తరువాత గతం కంటే కొంచెం తక్కువ. అంటే ఎల్లో లైన్ ఏర్పడక ముందు వచ్చిన ప్రాఫిట్ కంటే లైన్ ఏర్పడిన తర్వాత వచ్చే ప్రాఫిట్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఎంత తక్కువ? ఇప్పుడు సపోజ్ ఇక్కడ 100 USDTలకు 25 USDTలు వస్తే
ఎల్లో లైన్ ఏర్పడిన తర్వాత 20 USDTలు వస్తాయి, తగ్గిపోతాయి. 1/5 తగ్గిపోతాయి. మరి ఎల్లో లైన్ తర్వాత 6 గంటలకు 6 అవర్స్, ఎల్లో లైన్ తర్వాత కాదు, కాయిన్ లాంచ్ అయిన తర్వాత 6 అవర్స్, మొదటి 2 గంటల లోపు ఎల్లో లైన్ ఏర్పడింది. లాంచ్ అయిన తర్వాత 6 గంటలకు, ఇదిగోండి 6 అవర్స్, గట్టిగా అక్కడ ప్రెస్ చేసి చూడండి, 21:30 కరెక్ట్ గా ఆ టైంకు ఇక్కడ పింక్ లైన్ ఏర్పడింది. రెండోసారి ఏర్పడే లైన్ పింక్ లైన్, మొదటిసారి ఏర్పడేది ఎల్లో లైన్. మరి ఈ పింక్ లైన్ ఏర్పడిన తర్వాత ప్రాఫిట్ ఇంకా కొంచెం తగ్గుతుంది. గతంలో ఏ లైన్లు లేనప్పుడు ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఉంది. ఎల్లో లైన్ ఏర్పడిన తర్వాత 1/5 తగ్గిపోయింది. ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గుతుంది. ఎంతంటే ఇంకొక 5% తగ్గుతుంది. ఇంకొక 5% తగ్గిన తర్వాత చివరగా మనకు కావాల్సిన లైన్ ఏంటి? బ్లూ లైన్. ఇది దాదాపుగా మనకు 24 గంటల సమయం దాకా ఏర్పడదు. అంటే ఈరోజు 3:30కు కాయిన్ లాంచ్ అయితే రేపు మళ్ళా అదే సమయం దాకా బ్లూ లైన్ ఏర్పడదు. ఇక్కడ మనం బాగా ఉపయోగించుకోవాలి. ఎలాగంటే బ్లూ లైన్ లేక ముందు ఉండాల్సింది 2 లైన్లే. ఒకటి RSI లైన్, దాన్నే ఎల్లో లైన్ అంట. ఈ ఎల్లో లైన్ అనేది పింక్ లైన్ ను ఎలా ముందుకు తీసుకెళ్తుంది అని మనం గమనిస్తే, ఇక్కడ 3వ లైన్ లేదు కాబట్టి ఈ రెండే రాజు రాణి. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే యూ కరువు తీసుకుంటుందో, మొదటిసారి యూ కరువు తీసుకుంటుందో అప్పుడు కంపల్సరిగా ఎంటర్ కావచ్చు. ధైర్యంగా, ఎటువంటి డౌట్ లేకుండా, ఎటువంటి అనుమానం లేకుండా. ఇక్కడ ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే, లాంచ్ అయిన తర్వాత ఒకసారి కూడా ఇప్పటికీ యూ కరువు తీసుకోలేదు కాబట్టి, ఇక్కడ యూ కరువు తీసుకుంటుంది కాబట్టి, ఇక్కడ లో ప్రైస్ నంబర్ ఏర్పడిన తర్వాత ఎల్లో లైన్ యూ కరువు తీసుకుంది కాబట్టి, సపోజ్ ఇక్కడ నేను ఎంటర్ అయితే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ ఒక్కసారి పొందొచ్చు. అలాగే రెండోసారి మరలా యూ కరువు తీసుకుందాం అనుకుందాం. ఇక్కడ ఇది డబ్ల్యూ షేప్ లాగా ఏర్పడింది చూడండి. రెండోసారి మరలా యూ కరువు తీసుకున్నప్పుడు రెండోసారి కూడా వెంటనే కొద్దిగా ప్రాఫిట్ ఇచ్చి అక్కడి నుంచి బాగా పెరిగే క్రమంలో ఏర్పడింది ఏ లైను? బ్లూ లైన్. బ్లూ లైన్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు స్క్రీన్ మీద 3 లైన్లు వచ్చాయి. ఈ 3 లైన్లు నిరంతరంగా ప్రయాణం చేస్తూనే ఉంటాయా అంటే కాదు, రెండే ప్రయాణం చేస్తాయి. బ్లూ లైన్ అక్కడే ఉంటది, కావాలంటే చెక్ చేసుకోండి. చూడండి, ఈ క్రమంలో 3 లైన్లు ఏర్పడిన తర్వాత ఇప్పుడు మరలా యూ కరువు తీసుకుంటే 3 లైన్లు ఏర్పడిన తర్వాత కంపల్సరిగా యూ కరువు తీసుకుందంటే భారీగా పెరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. 2 లైన్లు ఏర్పడినప్పుడు యూ కరువు తీసుకుంటే ఎంతో కొంత ప్రాఫిట్ ఇస్తుంది, ఓకే, అంతవరకు వెళ్ళనుకుంటుంది. 3 లైన్లు ఏర్పడిన తర్వాత అప్పుడు గనక యూ కరువు తీసుకున్న, డబ్ల్యూ షేప్ ఏర్పడిన, 2 లైన్లు కలిసిన, 3 లైన్లు కలిసిన, 90 degrees అయినా 180 degrees అయినా ఇక్కడ గనక మనం గమనించామంటే మొండిగా కాయిన్లు ఎదురు చూస్తూ ఉండొచ్చు. అబ్జర్వ్ అయితే చేయాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, గట్టిగా ప్రెస్ చేసి కరెక్ట్ గా నిన్న సాయంత్రం
6 గంటలు ఇది ఒక్కసారిగా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. చూడండి ఎంత అంటే 35 సెంట్ల దగ్గర నుంచి 41 సెంటు దాకా వెళ్ళింది. వెళ్ళి అక్కడి నుంచి కొంచెం డౌన్ అయి మరలా అక్కడే లేచింది. చూడండి అంటే ఇదే జెండా షేప్ ఏర్పడడం అంటే ఏం లేదు. ఒక్కసారిగా పెరిగిన కాయిన్ ఏదైనా సరే జెండా షేప్ లో ఏర్పడి మరలా అక్కడే యూ టర్న్ తీసుకొని మరలా పెరుగుతుంది. అంటే రెండోసారి ప్రాఫిట్ ఇస్తుంది. కొన్ని కాయిన్లేమో ఇక్కడి నుంచి ఏం చేస్తాయి, మరలా కొంచెం డౌన్ అయి పింక్ లైన్ క్రాస్ చేసి వెళ్తాయి. కొన్ని కాయిన్లు అలా ఉండవు, పైనే యూ కర్వ్ తీసుకుని వెళ్ళి చూసుకున్నట్లయితే మనకు ఇది ఎంత వరకు పెరిగింది అనేది ఇక్కడ తెలుస్తుంది. 41 సెంట్లు కదా అనుకున్నాం, కానీ ఇంకా కొంచెం సేపటి తర్వాత దాదాపు 44 సెంట్లు దాకా ఈరోజు ఉదయం 3:45 ఇది బాగా పీక్స్ చేసుకు వెళ్ళిపోయింది. ఇది అతి భారీగా పెరుగుతుంది అని మనకి ఇక్కడే తెలుసు. మొదటిసారి 3 లైన్లు ఏర్పడిన తర్వాత యూ కర్వ్ తీసుకుంది కాబట్టి, అదే మొదటిసారి యూ కర్వ్ కాదు, 2-3సారి అయితే అంతగా పెరగకపోవు. అందుకే చూడండి ఇక్కడ ఇదే కాదు, ఏ కాయిన్ అయినా సరే మొదటిసారి యూ కర్వ్ తీసుకుంటే కంపల్సరిగా మంచి ప్రాఫిట్ ఇస్తుంది. నెక్స్ట్ రెండోది ఏంటంటే దీన్ని మనం కొత్తగా లాంచ్ అయ్యే కాయిన్లు అన్ని చూడండి.